మామ నిజంగా అసలు మనం ఎక్స్పెక్ట్ చేయనని ఎలిమినేషన్ జరిగింది మామ. ఘోరంగా అంటే ఘోరంగా విపరీతంగా, అది కూడా 2 days లో అసలు తారుమారు, మొత్తానికి తారుమారు అయిపోయింది. ఈ వీక్ ఎలిమినేషన్ ఎవరో ఈ వీడియోలో ఫుల్ వీడియోలో క్లారిటీగా చెప్తా. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. నచ్చకపోతే 2x పెట్టుకోండి, కొంచెం వీడియో ఫుల్ వరకు చూడండి. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సుమన్, వెల్కమ్ టు X9 ఛానల్. ఎలిమినేషన్ ప్రక్రియ అనేది జనాల పర్పస్ మీదే జరిగింది. ఎలాంటి ఫేక్ లేదు, ఎలాంటి డిఫరెంట్ లేదు, ఎలాంటి అన్ఫేర్ ఎలిమినేషన్ లేదు. అసలు జనాల ఓట్ల పర్పస్ మీదే జరిగింది. కానీ హౌస్లో ఉన్న బాండింగ్ మొత్తం, నాన్న, తండ్రి, కూతురు, వైఫ్, అమ్మ అన్ని మొత్తానికి స్పాయిల్ అయిపోయినాయి ఈ ఎలిమినేషన్తో. నాకైతే బీభత్సంగా అనిపించింది. అసలు ఎక్స్పెక్ట్ చేయలే నేనైతే. కానీ ఒక్కటి రోజులు ఎట్లా తారుమారిపోయిందో తెలియదు. ఈ లాస్ట్ వీక్ నేనే అయిపోయింది. మొత్తానికి ఎలిమినేషన్ అయితే మన తనుజ గారికి క్లారిటీగా అర్థమైంది. నాగార్జున సార్ ఏడుస్తున్నప్పుడు కన్ఫెక్షన్ రూమ్లో పిలిపించి, అసలు ఎందుకు ఏడుస్తున్నావు అమ్మ, మీరు అసలు ఎందుకు ఏడుస్తున్నావు, ఏమైందంటే నాన్నగారు ఎలిమినేషన్ అయిపోతున్నారు అని అదో తెలిసి తెలియనట్టు అన్నది. కానీ నిజంగా తనుజ గారు ఎక్స్పెక్ట్ చేసుకున్నట్టు మిగతా హౌస్మేట్ ఎవ్వరు ఎక్స్పెక్ట్ చేయలే. కానీ ఇక్కడ జరిగిన ఎలిమినేషన్ ఎవరంటే లాస్ట్ రౌండ్ వచ్చేసి మన రాము రాథోడ్కి, మన భరణి శంకర్కి జరిగింది. భరణి శంకర్ వచ్చేసి ఎలిమినేట్ అయిపోయాడు, రాము రాథోడ్ వచ్చేసి మన బిగ్ బాస్ హౌస్లో ఉండిపోయాడు. కానీ ఇక్కడ భరణి శంకర్ ఎలిమినేషన్తో జనాలకు అక్కడ ఉన్న కంటెస్టెంట్కి పిచ్ అయిపోయింది. అసలు ఇతన్ని ఎట్లా ఎలిమినేషన్ అయ్యారు, ఇక్కడనే చూడండి. ఇప్పటి నుంచి ఎలాంటి బాండింగ్ ఉండదు, ఆ కూతుర్లు ఉండదు, పిల్లం ఉండదు, పిల్లలు ఉండరు, అసలు అమ్మ ఉండదు, బాండింగ్ ఉండదు, లవర్ ఉండదు, ఎవ్వరు ఉండరు. మొత్తానికైతే తారుమారు అయిపోయింది. మన తారుమారు అవుతుంది భరణి శంకర్ ఎలిమినేషన్తో బీభత్సంగా. ఇమానియల్, తనూజ, దివ్యనికిత వీళ్ళైతే ఒక్క ఏడుపు కాదు భరణి శంకర్ గారి ఎలిమినేషన్ అయిపోతే. నాకైతే ఈ ఎపిసోడ్ గురించి ఫుల్ క్లారిటీ రాలే. అయినా నేను సండే ఎపిసోడ్ నాకు వచ్చిన అంత ఇన్ఫర్మేషన్ మీకైతే అప్డేట్ చేస్తున్నా ఫ్రెండ్స్. మన పేజీని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. కానీ ఇక్కడ నాకైతే మనం 1 day అంటే నేనైతే యాజ్గా దివ్య నిఖిత ఎలిమినేషన్ అవుతుంది, లేకపోతే రాము రాథోడ్ అవుతాడేమో అనుకున్నాం. కానీ 1 dayలో తారుమారు అయిపోయి రాము రాథోడ్ పైకి పోయి మన దివ్యనికి, మన భరణి శంకర్ గారు కిందికి వచ్చి ఎలిమినేషన్ అయిపోయే సిచ్యువేషన్ వచ్చింది. అసలు ఈ బిగ్ బాస్ హౌస్లో ఇంత డిఫరెంట్గా ఎలిమినేషన్ జరుగుతుంది, అసలు ఏం జరుగుతుందో అర్థం అవట్లే. కానీ బిగ్ బాస్ హౌస్లో గట్టి కాంపిటీషన్ ఇచ్చేవారే ఎలిమినేషన్ అయిపోయారు. ముందు ముందు ఎలా ఉంటుందో తెలియదు. ఇక్కడ మీకు ట్విస్ట్ ఏంటంటే మన రమ్య, అలైక్య, చిట్టి పికిలి గారికి ఒకటి మన కన్ఫెక్షన్ రూమ్లో ఒక వీడియో చూపించాను అనమాట. ఇద్దరిని, మన రాము రాథోడ్, మన కళ్యాణ్ గారికి, అలాగే అలైక్య, చిట్టి పికిలి ఇద్దరిని కన్ఫెక్షన్ రూమ్లో పిలిపించారు బిగ్ బాస్ హౌస్. అక్కడ పోయిన తర్వాత నాగార్జున సార్ ఒక వీడియో పెట్టి చెప్పారు. అది ఏంటంటే దివ్యల మాధురిని మన రాము రాథోడ్ ఇద్దరు మాట్లాడుకున్నారు కదా వీడియో. ఈ అబ్బాయి ఏంది, ఈ అమ్మాయిని హక్ చేసుకుంటున్నాడు, ఇది చేసుకుంటున్నారు, అసలు లవ్ అయిందా, ఇది ఇట్లా నన్ను చేసి ఉంటే నేనైతే లాగి పెట్టి కొట్టేట్టున్నాను ఒక మాట అన్నది. అది బాగా వైరల్ అయింది. అదే వీడియో చూపించారు. అక్కడ అయితే మన రమ్య గారికి నిజంగా తడిచిపోయింది అనుకుంటా. ఇంకోసారి ఈ మాటలు అయితే రావు. ఇంకోసారి ఎట్లా మాట్లాడాలో ప్రతి ఒక్కరికి తెలుసు. అలాగే ఫ్రెండ్స్, ఇంకా మరిన్ని వీడియోస్ కూడా వెయిట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, దయచేసి అడుగుతాను, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫుల్ వీడియో చూడండి, లైక్ కూడా వేసుకోండి, చాలా మందికి రీచ్ అవుతుంది.